నా తమ్ముడా, నా తమ్ముడా, ఇంకేముంది జీవితం అంతా అయిపోయింది అనుకున్నాగా, నా తండ్రి నీతో అంటున్నాడు. లేదు లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు కదా అంటున్నాడు ఆయన. విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించిన సోదరి ధన్యురాలో. ఇక ముందే రాబోయే రోజులు అసలు రోజులు అని నీవు నమ్మాలి. నమ్మి ఈ రోజుని నూతనంగా ప్రారంభించాలి. నీ విశ్వాసము నూతనపరచబడాలి, నీ నిరీక్షణ నూతనపరచబడాలి, నీ అడుగులు, నీ ప్రయత్నాలు నూతనపరచబడాలి. ఇప్పటిదాకా విఫలమైపోయినాయేమో, ఇక సఫలమయ్యే రోజులు వచ్చినాయి. వానికి తెలీదు ఆ రోజు వస్తున్నాడని. ఏ సమాధుల్లో వాడున్నాడో ఆ సమాధుల దగ్గరికి ఆయన వస్తున్నాడని వాడికి తెలీదు. భార్య పిల్లలు రావటం మానేశారు, బంధుజనాలు రావటం మానేశారు, తల్లిదండ్రులు రావటం మానేశారు, ఊరోళ్ళు పలకరించడమే మానేశారు. అసలు వాడున్న ఏరియాకి మనుషులు రావటమే మానేశారు. ఆడి పరిస్థితి బాగలేదు. ఆడికి తెలివి వచ్చినప్పుడల్లా వాడు ఒళ్ళు చూసుకుంటున్నాడు. అయ్యో, నా ఒంటి మీద బట్టలయ్యి నేను నగ్నంగా ఉన్నాను ఏంది? తెలివి వచ్చినప్పుడు చూసుకుంటున్నాడు, ఏడ్చుకున్నాడు, గాయాలు చూసి నొప్పులకు తట్టుకోలేక అల్లాడుతున్నాడు. ఊరి వైపు 2 అడుగులు వేస్తున్నాడు, మళ్ళా వచ్చి పట్టేస్తున్నాయి. ఇక లేదు. ఒకవేళ ఎవడన్నా నా దగ్గరికి రావాలన్నా నేనున్న ఈ స్థితిలో ఎవరు రాలేరు. నేను జీవశ్చవాన్ని, నా బతికి ఇక్కడే చల్లారిపోవాలి అంతే అనుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోయాడు. కానీ ఊరోళ్ళు కూడా అనుకున్నారు. మీకు తెలుసా, కొన్నిసార్లు మన మీద మనకు ఆశలు తెస్తాయి, మన వాళ్ళకు కూడా మన మీద ఆశలు పోతాయి. నువ్వేదో బాగుపడతావని అనుకుంటున్నాను కదమ్మాయి, ఉండే కొంది ఆశలన్నీ పోతున్నాయి అమ్మాయి అనే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలకి వెళ్ళి చూసి, తల్లిదండ్రులే ఆ మాట అంటే బిడ్డ గుండె ఎట్లా అయిపోతుందండి? నువ్వేదో ఒక కొలిక్కి వస్తావు, బాగుపడతావు, ఏదో మాకు ఉపయోగపడతావు, 4 విధాలుగా నువ్వు మేలు చేస్తావు అని అనుకుని ఏదో కళ్ళకన్నాం కానరా, ఏందోరా నీ పరిస్థితి ఏం బాగుపడేటట్లేదు. కొన్నిసార్లు ఇతరులకు కూడా మన మీద ఆశలు పోతాయి. తాగుబోతుడిని చూసినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారండి? కొడుకు పుట్టాడంటే ఎంత సంబరపడ్డానో, పెరిగి పెద్ద అయ్యాడంటే ఎంత మనగాడవుతాడో అనుకున్నాను. తాగుబోతుడు అయ్యావా? రోజు రోజుకి నీ పరిస్థితి దిగజారిపోతుంది. నీ మీద ఆశలే పోయినాయిరా. నువ్వు మళ్ళా బాగుపడతావని ఆశ లేదురా అమ్మాయి, నువ్వు మళ్ళా బాగుపడతావని ఆశ లేదమ్మాయి అని సొంత వాళ్ళే అంటే ఎట్లా ఉంటుందండి? అవి కూడా ఎదుర్కొన్నా నేను. అంటే మీరు ఎదుర్కొన్నారో లేదో నాకు తెలీదు, ఎదుర్కొంటున్నారో లేదో నాకు తెలియదు, అవి కూడా ఎదుర్కొన్నాను నేను. వాడి గతి కూడా అంతే, ఆ శ్మశానంలో ఉన్నోడి గతి. సొంత వాళ్ళకి ఆశ వెళ్ళేవాడు మళ్ళీ బాగుపడి మనిషి అయ్యి ఇంటికి వస్తాడని. భార్య బిడ్డలకు ఆశ లేదు, తల్లిదండ్రులకు ఆశ లేదు, తోడబుట్టిన వాళ్ళకి ఆశ లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుడు మళ్ళా బాగుపడి మామూలు మనిషి ఇంటికి చేరతాడని ఆశ లేదు. ఇంకా చెప్పాలంటే వాడికి కూడా ఆశ లేదు. తిరిగి బాగుపడతాను, నార్మల్ మనిషిని అవుతాను, నాకంటూ మంచి రోజులు వస్తాయి, నాకంటూ హితవత్సరం వచ్చిద్ది, విడుదల సంవత్సరం వచ్చిద్దని వానికి కూడా లేదు. కానీ వాడున్న ఆ శ్మశానంలోనికి, వాడున్న ఆ నగ్న దేహం దగ్గరికి, వాని దగ్గరికే యేసు వెతుక్కుంటూ వచ్చాడు. బోధకుడు ఎందుకు అద్దరినున్న గేరాసేనుల దేశమునకు వెళదామంటున్నాడు? దోణిలన్నీ చకచకా నడిపించాడు, సముద్రం ఒడ్డున దిగాడు, ఏమి మాట్లాడలా, అలాగే వెళ్ళిపోతున్నాడు. ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. బోధకుడు ఎందుకు అడ్డుపోతున్నాడు? అక్కడెవడో పిచ్చోడు ఉన్నాడు, అక్కడెవడో మైండ్ పోయినోడు ఉన్నాడు, వాడు ఒంటి మీద బట్టలు కూడా లేవు,
వాడెవడో సిగ్గులేనోడు ఉన్నాడు అక్కడికి పోతున్నాడు బోధకుడు. చక్క వెళ్ళి కోపంగా నిలబడ్డాడు. వానికి వెళ్ళి చూస్తే బోధకుడు వానికి వెళ్ళి కోపంగా చూస్తున్నాడు. వీళ్ళ ప్రశ్న, వానికి వెళ్ళి కాదు కోపంగా చూస్తుంది, తన బిడ్డని విలవిలలాడిస్తున్న దురాత్మల వైపు చూస్తున్నాడు. ఏయ్ బయటికి రా అన్నాడు. అంతే, వచ్చి కాళ్ళ దగ్గర పడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, కాలం రాక మునిపే మమ్మను నశింపజేయవచ్చితివా, ఇటొచ్చావేందయ్యా, నా పిల్లలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను, దీన మొర్రలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను, ఆర్తుల ఆర్తధ్వని ఎక్కడ వినబడితే అక్కడికి సప్త సముద్రాల అవతలకైనా వస్తాను నేను. నా పిల్లల కోసం చెప్పు, నీ పేరేంటి? అయ్యా నేను ఒకదాన్ని కాదు, మేము అనేకులం, నాకు తెలుసా సంగతి, మేము సేన, ఒక గుంపు అయితే ఆడుకుంటున్నాం, వీడితో ఒక గుంపు అయితే వాడుకుంటున్నాం ఈ దేహాన్ని. మమ్మల్ని వెళ్ళగొడితే ఆ పందుల మందు ఉంది చూడు, అందులోకి పోయేటట్టు అవకాశం ఇవ్వు, పాతాళంలోకి వెళ్ళమని అనొద్దయ్యా, నీ కాలు మొక్కుతాయ్యా అని వచ్చి పడ్డాయి అన్నీ. చూడు ఆయన ఎంత ఎంత కనికర సంపన్నుడు. ఆ దీనుడి దగ్గరికి వచ్చి దయ్యాలు మొక్కుతుంటే, దయ్యాలు మొర్ర పెడితే దయ్యాల ప్రార్థన కూడా వింటున్నాడు. వాటి ప్రార్థన వినేది ఏందండి? మొత్తం పాతాళానికి పోవాలి ఇప్పుడు అంటే పోవు. అయ్యి ప్రార్థన చేస్తే, అయ్యా ఒక ఛాన్స్ అయ్యా అంటే సరిపోండి అన్నాడు. ఎక్కడ పోతామని అడిగి పంపించాడండి. వింత నాకు అది చదివి, అయ్యా నువ్వు దెయ్యాల ప్రార్థన కూడా వింటావా? ఏం మనసు అయ్యా నీది? విన్నాడా లేదా? పోనిచ్చాడా లేదా? ఎందులోకి? పాతాళంలోకి, పందుల్లోకా? సరే మీరు కోరుకున్నట్టు పోండి అన్నాడు. మొత్తం ఒక దెబ్బకల్లా వదిలేసి ఆ పందుల్లో జ్వరపడితే 2000 మంద ఉన్న పందులు మొత్తం ఎగిరిపడి సముద్రంలో దూకి చచ్చినాయి. అంటే అన్ని దయ్యాలు పీడిస్తున్నాయి వాడిని. ఊరోళ్ళకు తెలీదు, సమాధుల్లో కేకలు వేస్తా తిరుగుతున్నవాడు 10 పట్టణాలని ఉజ్జీవింపజేయబోతున్న దైవజనుడనే. ఊరోళ్ళకు తెలీదు, కుటుంబీకులకు కూడా తెలీదు. ఈరోజు నా తమ్ముడా, నా చెల్లి, ఈరోజు పనికి మాలిన స్థితిలో ఉన్న నిన్ను చూసి నీ వాళ్ళు కూడా అంతే అనుకుని ఉండొచ్చు. ఇటు పనికిరాడో, ఇది పనికిరాదో, ఇది పనికిరాదని. వాడిని ఎలాగైతే వదిలేశారో నిన్ను అలాగ వదిలేసి ఉండొచ్చు. వాడిని ఎలాగైతే శాపనార్థాలు పెడతా నీ బతుకు మారదురని నిన్ను అలా అని అంటుండొచ్చు. కానీ వాళ్ళకి తెలియదు, వాడికి కూడా తెలియదు ఆ సంగతి. కానీ ఒక్కడికి తెలుసు, ఆఖరికి ఆయన పక్కన ఉన్న శిష్యులకు కూడా తెలియదు ఆ సంగతి. వాళ్ళు అసహించుకుంది, ఆ బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాడు, గలీజుగా ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు తిట్టుకుంటున్నది 10 పట్టణాలని దేవుని సువార్తతో నింపబోతున్నటువంటి ఒక ఉజ్జీవ సువార్థికుడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఉజ్జీవ సువార్థికుడని ఆడు దయ్యాలు పట్టినాడు. ఆ దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ కేకలేయటం, గాయపరుచుకోవటం, అరవటం, గందరగోళం అన్నీ ఒక్క దెబ్బలో ఆగిపోయినాయి. ఒక్క రోజులో కాదండి, 1 నిమిషంలో ఆగిపోయినాయి. 1 నిమిషంలో మారిపోయింది లైఫ్. కరుణా తరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులు మారేను జీవితం. అంతే. ఎప్పుడైతే అవన్నీ వెళ్ళిపోయినాయో ఆ దేహాన్ని ఇట్ట కప్పుకొని కూర్చున్నాడండి పాపం. వెంటనే శిష్యులకి వెళ్ళి చూస్తే వస్త్రం తీసుకెళ్ళి వానికి ఇచ్చి కప్పేశారు.
వస్త్రం కప్పిస్తే చక్కగా వస్త్రాలు కప్పుకొని పద్ధతి కూర్చున్నాడు. ఊరోళ్ళు వచ్చారు, చూసి వాళ్ళు అంటారు, బోధకుడా మా ఊర్లోకి రావద్దు నువ్వు అంటారు. వాళ్ళు ఎంత దరిద్రులో చూడండి. బోధకుడా నువ్వు మా ఊర్లోకి రావద్దు. నువ్వు ఊరు ఎంట్రన్స్కి వస్తేనే మా పందులన్నీ తెచ్చినాయి. పందులు పిచ్చోళ్ళు. ఊరు ఎంట్రన్స్లోకి వస్తేనే పందులన్నీ తెచ్చినాయి, ఊళ్ళోకి వస్తే మనుషులు తెస్తారు, రావద్దు మా ఊళ్ళోకి నువ్వు అని యేసు ప్రభుని ఆపేశారు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? సరే రావద్దంటే వెళ్ళిపోతానని వెళ్ళి పడవేకపోతే ఈ బాగుపడ్డోడు యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. వెంబడిస్తూ, ప్రభువా, వాళ్ళకి నా క్షేమం కంటే పందుల క్షేమమే ముఖ్యం. వాళ్ళకి మనిషి ముఖ్యం కాదు, వాళ్ళకి పందులు ముఖ్యం. నేను బాగుపడ్డాను, నేను బ్రతికాను అన్న ఆనందం వాళ్ళలో ఒక్కళ్ళో లేదు. పందులు చచ్చినాయి అని బాధపడుతున్నారు, పందులు చచ్చినాయి అని. అలాంటి వాళ్ళ మధ్య నేను ఎందుకు ప్రభువా? నన్ను వదిలేసిన వాళ్ళు, కానీ ఎక్కడో ఉన్న నువ్వు నన్ను వెతుక్కుంటా వచ్చి బాగు చేశావు. ఇది నీవిచ్చిన జీవితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ పాదాలకే అంకితం అనుకుంటూ యేసయ్య వెంటపడ్డాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నన్ను స్వాగతించావు, నీ లోపలికి నేను వచ్చాను, నీ జీవితం లోపలికి వచ్చాను, నీ హృదయం లోపలికి కూడా వచ్చాను. నేను నీతోనే ఉంటాను, నువ్వు నాతో ఉన్నట్టే. నీవు పోయి నీ ఇంటి వారికి ప్రభువు నీకు ఎట్టి కార్యాలు చేశాడో చెప్పు అంటే అతడు వెళ్ళి దెకపొలి అందంతటా ప్రకటింపనారంభించెను అని ఉంటుంది. దెకపొలి అంటే 10 పట్టణాల సమూహము. ఆ ప్రాంతం అంతా తిరిగి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇంటికి పోమ్మంటే ఇంటికి పోవాలి కదా, ఇంటికి పోవట్లా. సమాజమే నా ఇల్లు, ప్రజలే నా కుటుంబ సభ్యులు అన్నట్టు ఊరి మీద పడ్డాడు. ఇక నేను చెప్పాలంటే అపోస్తలులు ప్రకటించిన దానికంటే ముందే ఆ దయ్యాలు పట్టినోడు ప్రకటించాడు క్రీస్తు సువార్తని. ఎవరన్నా ఊహించగలరా వాని జీవితం అలా ఒక నిమిషములో మారిద్దని? ఒక రోజులో కాదు. ఇప్పుడు చెప్పు, నీ జీవితం ఒక మలుపు తీసుకోవాలంటే ఒక రోజంతా అవసరం ఆ దేవుడికి? ఒక నిమిషం చాలా? కన్నురెప్పపాటు చాలా? ఇంకేంది మరి చెప్పు? ఒక నిమిషం చాలు, ఒక కన్నురెప్పపాటు చాలు, కార్యం జరుగుతుందంతే. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మారదు 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 అని నిన్ను కృంగదీసేది సైతాను. ఆ మారదు మారదు మారదనే మాటలు మాట్లాడే వాళ్ళని పక్కన కూడా ఉన్నాయి వాకు. ఈ మారదు మారదు అనే వాళ్ళు పక్కన ఉంటే గట్టిగా వాళ్ళని మార్బోలేతో ఒక బాదు ఫస్ట్ అవుతారా ఇస్తున్నాములు అని మారదు 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 అనుకుంటే తిరుగుతున్నారు దయ్యమోహం వేసుకొని నా చుట్టూ. మారదేంది? నా దేవునికి ఒక నిమిషం చాలు చరిత్ర మార్చడానికి. నా దేవునికి ఒక నిమిషం చాలు. మారదు 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 అని కూడా తిరగ సైతానా పో. ఎక్కడ దాపుడిచ్చావు సైతానా పో. ఇటు పక్క ఈ మారదు మారదు అనేవాళ్ళు ఉంటే డైరెక్ట్గా వాళ్ళని అనలేకపోయినా ఇటు పక్క తిరిగి వాళ్ళకి వినపడేటట్టు సైతానా యేసునామములో అను. వాళ్ళకి మళ్ళీ ఆ మాట ఎత్తి తప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం. ఆ మనిషి ఎవరిని సైతానా పో అంటుంది? ఎవరిని? నిన్ను కాదులే, నన్నేలే, నిన్ను కాదు. నీ చేత నిన్ను శోధించి నీ చేత మారదు అనిపిస్తున్న దురాత్మని గద్దించాలే, నిన్ను కాదులే అంటే నాకు దయ్యం పట్టిందా?
మరి దయ్యం పట్టిన వాళ్ళే మాట్లాడేది ఎట్లాంటి మాటలు? ఈ నీరు గారిపోయిన మాటలు, నిరుత్సాహం మాటలు, కృంగదీసే మాటలు, ఈ నిరాశ ఊబిలోకి నెట్టే మాటలు, ఈ పనికిమాలిన మాటలు మాట్లాడేది ఆ దయ్యం శోధన ఉన్నోళ్లే. నా దేవుని అందలి విశ్వాసం నాకుంది. నా భవిష్యత్తు నా ప్రభు చేతుల్లో ఉంది. అది మారిద్దన్న విశ్వాసం నాలో ఉంది. నా ఎడారి జీవితం సుఖ సౌఖ్యమైద్దన్న విశ్వాసం నాకుంది. ఏం మారిద్దో ఏమో, ఇన్ని సంవత్సరాలు మారిందా ఇప్పుడు మారటానికన్నా, అందుకని అట్ట అన్నానులే అంటే, అందుకే సైతాన్ని గద్దిస్తున్నా నేనను. వాళ్ళు ఆ మాట అంటే నువ్వు ఈ మాట అన్న ఎమ్మటే సైతాన్ని గద్దించటమే నువ్వు. సైతాన్ని చేస్తున్నాము. మనిషి ఈ పక్క ఉంటే ఈ పక్క తిరిగి గద్దించు, అంతే. అటు పోయిద్ది దెయ్యం, ఆ మనిషికి పట్టిన దెయ్యం పోయిద్ది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, గతాన్ని నువ్వు మార్చగలవా? గతంలో బతకటం వెర్రితనం కదూ. గడిచిపోయిన వాటిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడవటం వెర్రితనం కదూ. నీ భవిష్యత్తు నా దేవుడి చేతుల్లోకి తీసుకొని దాన్ని ఆశీర్వాదకారణంగా మార్చగలడు. ఆయనను బట్టి ఈ రోజు నుంచి ఇక నువ్వు నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టు. విఫలమైందా గతకాల ప్రయత్నం? మళ్ళీ కొత్తగా ప్రయత్నం చేయి. మళ్ళీ నూతన ప్రయత్నం మొదలుపెట్టు. ప్రతి శుభోదయం నీకు ఒక మౌన సంకేతం. నిన్న ఫెయిల్ అయిందా, మళ్ళీ ఇవాళ ప్రయత్నించు. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, దరిద్రం, వాటిని దరిచారనీయకూడదు. కానీ పదే పదే వాటిని మన మీదికి తీసుకొచ్చి మనల్ని దెబ్బతీయటాన్ని చూస్తాడు శత్రువు. వాడి ఆయుధాల్లో ఒక బలమైన ఆయుధం నిరాశ. దాన్ని చంపేయండి, అధపాతాళానికి తొక్కండి దాన్ని. నూతన ఉత్సాహంతో, నూతన వసంతంలో, నూతన హితవత్సరంలో, నూతన శుభవత్సరంలో ప్రవేశించండి. విశ్వాసాన్ని నూతనపరచండి, నిరీక్షణను నూతనపరచండి, నూతన అభిషేకం కోసం ప్రార్థించండి, నూతనంగా ప్రయత్నించండి.